ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ నాకు జరిగిన అన్యాయం నా బిడ్డలు, నా కుల బంధువులు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ కూడా మేము యాదవ జాతి అంటే మేము కుల మతం లేకుండా మేము పోరాడతాం కాబట్టి అందరూ కూడా నా బీసీ బిడ్డలు అందరూ నా దగ్గరికి నా అన్నదమ్ములు వచ్చారు. నన్ను కలుసుకొని నన్ను పరామర్శించి నువ్వు బాధపడకు, నీ వెంట మేము ఉంటామని వాళ్ళందరూ ప్రతి ఒక్క బిడ్డ కూడా నాకు చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్ళకి అందరికీ బీసీ బిడ్డలకు, నా కుల బంధువులకు నా శిరసొంచి నమస్కారం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. మీకు వస్తుందా క్లారిటీగా? వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, దీంట్లో కుల బంధువులతో పాటు బీసీ సంఘాలు, మా పెద్ద నాయకులందరూ, ఇక అందరి పేరు చెప్పలేను కాబట్టి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈశ్వరమ్మ యాదవ్ అంటే ఆమె వయసు రీత్యా, ఆమె చేసిన సేవ రీత్యా అందరికీ తల్లి లాంటిది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మా కుల బంధువులకు అందరికీ కూడా తల్లి లాంటిది. ఎల్బీనగర్ ప్రాంతంలో ఆ రోజుల్లో మలక్పేట్, కొత్తపేట్, చిత్తలకుంట, ఎల్బీనగర్ ప్రాంతంలో ఆ రోజు ఒకవైపున పాడి వ్యాపారం చేస్తూ రెండో వైపున ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఒకసారి కౌన్సిలర్గా, అనేకమైనటువంటి దేవాలయాలకు చైర్మన్గా, అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైనటువంటి దేవాలయాల్లో ఆమె సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈశ్వరమ్మ యాదవ్ అంటేనే నీతి నిజాయితీ. తనకు పరంపరగా వచ్చినటువంటి తన యొక్క ఆస్తి తప్ప వేరే వాళ్ళ ఆస్తుల మీద కానీ, లేకపోతే రాజకీయాలలో ఏదో సంపాదించుకోవాలనేటువంటి సంకల్పం కానీ లేకుండా ఉన్నదాంట్లో ఆమెనే ఇతోధికమైనటువంటి సాయం చేస్తూ ఈ ప్రాంతంలో చాలామంది ఆమెని ఈశ్వరమ్మ యాదవ్ అనే కాకుండా ఈశ్వరక్క అని చెప్పి చిన్నలు పెద్దలు అందరూ పిలిచేవారు. ఆమె ఎంతోమందికి నీడ కల్పించినటువంటి వ్యక్తి. అంటే ఈ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా నీడ కల్పించినటువంటి వ్యక్తి. సరే, నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. కొంతమందికి ఏంటంటే అహంకారం ఎక్కువైపోయింది. అంటే రాష్ట్రంలో అగ్రకుల అహంకారం అనేది కొంతమంది బాగా మస్తి పట్టి వారు మాట్లాడేటువంటి భాష. దీంట్లో ఈశ్వరక్క గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈమె వయసు రీత్యా ఒక నైనమ్మను అమ్మమ్మను అయ్యేటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, మరి రమారమి 82 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆ తల్లిని పట్టుకొని
నీచమైనటువంటి కూతలు చేసినటువంటిది కూడా మనం చూసినాం. సరే, కాలం నిర్ణయిస్తుంది, దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఇవన్నీ కూడా భవిష్యత్తులో అనుభవించేటువంటి వాళ్ళు అనుభవిస్తారు. కానీ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే ఏదా రాజా తదా ప్రజ. పై వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో కింది వాళ్ళకు కూడా ఆ భాష పాకరించి ఇప్పుడు ఆమెకు యాదగిరిగుట్ట దేవస్థానానికి దక్షిణ బోర్డు మెంబరు ఇచ్చింది. ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ పెద్దలతో మాట్లాడుకోవాలి. కానీ ఒక ఫ్లెక్సీ విషయంలో ఆ విధమైనటువంటి భాష మాట్లాడటం. రెండవది లాట్ ఆర్డర్. మీ దగ్గరనే విజువల్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ అవమానకరమైనటువంటి అమానుష భాష మాట్లాడినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని వందలాది మంది కట్టెలు పట్టుకొని మన రాళ్ళు పట్టుకొని వస్తుంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి? అంటే మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా, లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రంలో ఉన్నామా అని కూడా మరి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున ముఖ్య మధ్యాహ్నం ఒక ఇంట్లో నుంచి వందలాది మంది కర్రలు, రాళ్ళు అవన్నీ మనం చూస్తుంటే లాడాడు ఎక్కడ పోయింది? ఎవరి మీద కేసులు బుక్ చేశారో చెప్పాలి కదా, కేసులు పెట్టి పనిష్మెంట్ చేయాలి కదా. ఈశ్వరమ్మ గారికి ఎవరు లేరని వాళ్ళు అనుకునేటచ్చు. కానీ ఈశ్వరమ్మ గారి ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మా కుల బాంధవులు మనందరూ కూడా ఆమె వెనుక ఉన్నదనేది మీరు 3 రోజుల నుంచి చూస్తున్న వ్యవహారం. కానీ ఒకరోజు వస్తుంది, మా జాతి ఉన్నది ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, దళితులు కానీ, మా సంఖ్య ఏదో అందరికీ తెలుసు. 5% లేని వాళ్ళు కూడా ఈరోజు మా మీద దౌర్జన్యాలు చేసి, మా మీద అరాచకాలు చేసి, మా పిల్లల్ని కొట్టడం, మా ఇళ్ళ మీద పడడం, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో వ్యక్తితో సహా వసూలు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకరోజు ఏ పరిస్థితి వస్తుందంటే మీరు ఆడుకునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో బీసీ సమాజం అనేది బయటకు వచ్చి నిలబడ్డది. ఇప్పుడు బీసీ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడి రోడ్డు మీద నిలబడి ఉన్నారు, అందరు ఐక్యతగా. కానీ ఒక యాదవులనే కాదు, గౌడ్సులు తిట్టారు, రెండోది దళితులను తిట్టారు. అంటే అనగారినటువంటి వెనుకబడ్డ తరగతులు అందరూ, అంటే మేమేమన్నా అడక తినటోళ్ళమా, మీరేదో గులాంగిరి చేసేవాళ్ళమా, మీ తుఫైల్ మీద బతికేవాళ్ళమా మేమన్నా? అరే మా బతుకు మీదనే కదా మీరంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి మీరిచ్చినటువంటి ఒక పదవి, ఆమె కుటుంబం, మా జాతి సంతోషపడకముందే ఆ 48 గంటల్లోనే ఒక విషాదకరమైనటువంటి భూతు మాటలతోని ఆ తల్లి ఎంత మనసు నొచ్చుకున్నదో మీరు చూస్తున్నారు. ఇప్పుడు పదవులు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఆమె కూడా పదవుల కోసం ఏ రోజు పాకులాడిన వ్యక్తి కాదు. కానీ ఆ సంతోషాన్ని కూడా ఒక 10 రోజుల పాటు ఆ సంతోషాన్ని కూడా పెట్టుకోకముందే మరి ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి భాష, నేను ఒకటే ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు,
వాళ్ళు గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, దళితులు కానీ, మా బీసీ బిడ్డలు కానీ వాళ్ళ మీద ఇటువంటి అరాచకాలు జరిగితే బిడ్డ రాష్ట్రంలోనే లేకుండా చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రవర్తన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒక 15 ఏళ్ళ కింద కానీ మా పరిస్థితులు భిన్నంగా ఉండే. కానీ మా బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా తెలివితేటలు పెరిగినాయి, వాళ్ళు కూడా సమాజం పట్ల, ఈ దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మా కమ్యూనిటీల పట్ల ఒక అవగాహనతో ముందుకు పోతున్నారు. రాష్ట్రం బగ్గుమనేది ఉంచుకోండి. తెలంగాణ ఉద్యమం కంటే బలమైనటువంటి ఉద్యమం కూడా రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. అంటే మేము అంత అమాయకులం కనిపిస్తున్నామా? మీ మోచేతి నీళ్లు తాగేలిక కనిపిస్తున్నామా? అంటే మీరు కూర్చో అంటే కూర్చో, నవ్వు అంటే నవ్వు, ఆ పరిస్థితి ఉన్నాం అనుకుంటున్నారా? బిడ్డ ఇక మీదట రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఇటువంటి అగత్యాలు చేసినా కానీ మేమందరం ఆ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పెద్ద మనిషిని పట్టుకొని కనీసం ఆ వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఏదో వాళ్ళ మనమన్నో లేకపోతే కొడుకునో తిట్టిండ్రు అంటే అర్థం చేసుకుంటాం. కానీ అంత పెద్ద మనిషిని, ఈ ప్రాంతంలో అందరికీ సుభిక్షితమైనటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అంత నీచమైనటువంటి, అంటే నీ కుటుంబం లేదా? కుటుంబం లేదా మీకు? ఈ విధంగా నీ కుటుంబంలో కూడా, నీ ఇంట్లో కూడా ఇట్లనే మాట్లాడతారా మీరు? చేసింది చేసి, మాట్లాడింది మాట్లాడి, దౌర్జన్యాలు చేసి, ఇప్పుడు అంట ఏ ద్వారానంట ఏదో వీడియో తయారు చేసి అంట పంపించిందంట. ఎవరికి అవసరం? నేనేమంటున్నా, ఎవడన్నా ఎదగని ఏమన్నా చేసుకొని మాకు అనవసరమైనటువంటి ముచ్చట. రాజకీయాలలో ఎదుగుతారా, ఇంకా పైకి పోతారా, కిందికి పోతారా, మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఆ తల్లికి జరిగినటువంటి అవమానానికి బాధ్యత ఎవడు వహిస్తాడు? అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆ విధమైనటువంటి బూతు మాటలు మాట్లాడవచ్చా? అంటే ఆమెకు ఎవరు లేననే కదా, చూసింది కదా 2-3 రోజుల నుంచి. ఇక మీదట ఇటువంటిది జరిగితే మీ ఇండ్ల మీదకి వస్తాం, గుర్తుపెట్టుకోండి. ఊర్లలో కూడా ఉండని ఏం గుర్తుపెట్టుకోండి. ఆశామాషి అనుకుంటారు అదేమంటే వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ కర్మ. కానీ మీరు ఇచ్చినటువంటి ఒక పదవి, ఆమె సంతోషాన్ని, ఆమె కుటుంబము లేకపోతే ఆమె బంధువులు, ఆమెను ఇష్టపడే వాళ్ళు సంతోషపడకముందే మీరు ఈ విధమైనటువంటి మరి బూతు మాటలతోని ఆమెను హట్ చేయడమే కాకుండా కుటుంబాన్ని కూడా మేమందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఇక మీదట ఒక్క ఎల్బీ నగర్ ప్రాంతమే కాదు, ఒక్క ఈశ్వరం అనే కాదు, రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్యనే లేదు. ఏడికైతే ఆడికైతుంది మేము కూడా చూస్తాం. అరే ఇంత సామాజికంగా ఇంత బలమైనటువంటి జాతులు ఉన్నటువంటి మేము మీకు లొంగి పని చేయాలన్నా? ఏదో 40 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద కూడా జరిగింది. ఇక మీదట ఎవరికి తల వచ్చే సమస్యనే లేదు. మీకు మా రుచి ఏంటో చూపించబోతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు చూస్తే రాబో కాలం ఏమే పదవులతో పుట్టినామా, లేకపోతే పదవుల కోసం తిట్లు పడకుండా ఉండాలన్నా? మాకు అవసరం లేదు. మేము గౌరవంగా, నీతిగా, నిజాయితీగా బతకడం నేర్చుకున్నాం. మాకు పెద్దలు నేర్పించింది అదే. అందరితోనే మర్యాదగా, గౌరవంగా ఉంటూ ఒక సమాజంలో మంచి పేరుతో పిలుచుకున్నటువంటి మేము, అంటే మీరు ఇట్లా అణచివేసే ధోరణితోని మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అసలు బూతు మాటలు స్టార్ట్ అయినాయే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. 2 నెలల కింద 3 నెలల కింద కూడా జరిగింది. ఇక మీదట ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్యనే లేదు. మీ ఇండ్ల మీదకి వస్తాం, గుర్తుపెట్టుకోండి.
ఏకంగా ముఖ్యమంత్రి గారే కూతు మాటలతో స్టార్ట్ చేస్తే ఇక కిందోడు అంతకంటే మంచిగా ఏం మాట్లాడతారు. కాబట్టి నేను ఇక మీదట మీరేమని చేసుకోరు. మీ అంతా మీరు కొట్లాడుకుంటారా, మీ పార్టీలో కొట్లాడుకుంటారా, కొట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మా జాతి దగ్గరకు వస్తే, మా బడుగు బలహీన వర్గాల దగ్గరకు వస్తే వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను పోలీస్ కమిషనర్ గారికి, కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే మన్సూరాబాద్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. ఏంది మీరు వీడియోలు ఆ విజువల్స్ చూస్తే, అరే ఒక ఇంట్లోకేని 100 మంది కర్రలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక భయం భక్తి లేదా? అంటే నాడాడంటే ఒక భయం లేదా? కాబట్టి ఈ విధమైనటువంటి, అదే మా వాళ్ళు మా తల్లి లాంటి వ్యక్తి మీద ఈ విధమైనటువంటి అనాగరికమైనటువంటి భాష మాట్లాడిందని రోడ్డు మీద పోయి ధర్నా చేస్తేనేమో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మరి ఇన్నాళ్ళకని 100 మంది కర్రలతోని రాళ్లతో వస్తాయేమో వాళ్ళు ఏమన్నారా? అంటే కొట్టుకోండి, సావండి, మీ ఇష్టం అంటుర్రా? కాబట్టి మేము ఈశ్వరమ్మ యాదవ్ గారికి మేమందరం సంఘీభావం చెప్పడానికి, మా తల్లికి మేము ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. మేమున్నాం, మీ యొక్క భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు కానీ, మీ కుటుంబం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ వెనుక ఉంటారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైనా కానీ సమాజంలో గౌరవంగా బతికేది నేర్చుకోండి. అంతేగాని ఇంకా మేము దౌర్జన్యాలు చేస్తాం, మా అయ్యలు, మా తాతలు, మా జాగిర్లు రాసిచ్చిర్రు, ఇదంతా ఎల్బీ నగర్ మా జాగిరి, మా తాత జాగిరి, ఈ జాగిర్నాలు అన్నీ పోయినాయి. బిడ్డ మా సత్తా గిట్లా చూడాలనుకుంటే చూపిస్తాం. మేము కూడా మేము వెనుకపోయే సమస్యనే లేదు. రాబో కాలంలో మా రుచి కూడా చూస్తామంటే చూపిస్తాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. నేను ఇంకా అంటుంటే కానీ ఆమెకు ఆ ప్రభుత్వంలోనే పదవి ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేదు. నేను అనాలంటే ఇంకా బయటకు వచ్చి చాలా మాట్లాడతా. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతతోని జరిగినటువంటి సంఘటన మీద వెంటనే ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పొలిటికల్ సిస్టంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ కర్మ, మేము దాని గురించి చెప్పాం. న్యాయపరంగా చట్టపరంగా జరిగేది మాత్రం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కొంతమంది, నేను కూడా అగ్రకులాలలో అందరూ అన్నారు, కొంతమంది బాగా కలిసి అహంకారం పెరిగిపోయి, ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోయి, విచ్చలవిడి ధనంతో బరి తెగించి, అంటే మనుషుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఓన్ పడతాం అని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేల్కొని ఉన్నది. ఒక్క పిలిపిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతులను మేము ఉన్నాం. ఇక మీదట మాత్రం ఇటువంటి అరాచకాలు ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు ఉంటారో మేముంటారో చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నాయనమ్మ, అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి పెద్ద మనిషిని పట్టుకొని మీరు పూత మాటలు మాట్లాడకుండా నిన్న చూస్తే అదంట ఆ ఇష్యూ అంట సమస్యపోయిందంట, అది మర్చిపోవాలంట. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తున్నారు కదా, సోషల్ మీడియాలో మేము నిజంగానే అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతాం? అంటే అనేషయాన్ని అని మర్చిపోతాం. అంటే మాకు నోరు లేదా? మేము అందరికీ మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం, మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నీచమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారు ఇవ్వండి 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ, మరి విద్యార్థుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, యాదవ్ సంఘాలు, కుర్మ సంఘాలు,
గౌడ సంఘం, ముద్ర సంఘం, మున్నూరు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనార్టీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తే అంత అభిమానం ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మసల్ని నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడుగుతూ అడగవచ్చు. అవన్నీ మేము కూడా చూస్తాం. ఎట్లా రావాలో మాకు తెలుసు, ఎట్లా పోవాలో మాకు తెలుసు. నేను కులాలను తిట్టినా, వ్యక్తిని తిట్టినా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిట్టింది కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తిడితే ఎవరిని తిట్టినట్టు, మరి అందరిని తిట్టినట్టు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాలలో మీరు మానిగా దొక్కుతారా, పంట పెడతారా చూపిస్తాం. మేము కూడా మా తెలియదు ఎట్లా పంట పెట్టాలి, ఎట్లా లేపాలి, మేము అమాయకులం కనిపిస్తున్నామా? కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి ఎనిమిదికే కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, సమాజం మేల్కొని ఉన్నది. గతంలో ఏంటంటే 10-15 ఏళ్ళ కింద సమాజం మేల్కోలే. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేల్కొని ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో కూడా లేచి నిలబడ్డారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే చట్టపరం అనేటువంటి చర్యలు తీసుకోండి. లేదు ఒక ఇంట్లోకైనా 100 మంది కర్రలు రాళ్ళు తీసుకొని వస్తే చర్యలు కూడా తీసుకోమంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు. అంతకంటే నేను చెప్పేది.